जिस बच्ची को आप देख रहे हैं इसे पिज़्ज़ा, चाउमीन, मोमोज खाने का बहुत शौक था। ये यूपी के अमरोहा जिले की रहने वाली थी। एक छोटी सी आदत से इसका ये हाल हो गया। इस लड़की का नाम है अहाना, जो 16 साल की थी, 11th क्लास की स्टूडेंट थी। इसके परिवार के लोगों का कहना है कि ये बाहर खाना और पैक्ड फूड बहुत ज्यादा खाती थी। एक दिन अचानक अहाना के पेट में दर्द उठा। घर वालों को लगा कि ये नॉर्मल दर्द या गैस होगी और उसे पास के हॉस्पिटल लेके गए। बच्ची चली गई और मैं सब लोगों से ये करता हूँ, दरख्वास्त करता हूँ कि सब अपने बच्चों को ना खिलाएं। वहाँ उसका अल्ट्रासाउंड कराया, जिसमें कुछ साफ पता नहीं चल पाया क्योंकि ये कुछ नॉर्मल पेट दर्द से बहुत ज्यादा खतरनाक था। तो फिर उसका सीटी स्कैन किया गया, जिसमें पता चला कि उसके पेट में फ्लोट यानी पस पड़ गया है। उसे तुरंत दूसरे हॉस्पिटल ले जाया गया। वहां जब इसका ऑपरेशन कराया तो जहां 100 से 200 ml पस बहुत गंभीर माना जाता है, वहीं इस बच्ची के पेट से 6 लीटर पस निकला। साथ में चाउमीन, मोमोज जैसे फास्ट फूड के पार्टिकल्स भी निकले, जिन्हें खाने की वजह से इसकी आंत फटी थी और फास्ट फूड पेट से लीकेज करके अंदर स्टोर हो गया था। चाउमीन, पास्ता, पिज्जा, मोमोज जैसे फास्ट फूड में पुरानी मैदा, तेल, अजीनोमोटो और सस्ती सॉसेज में लिमिट से अधिक एसिटिक एसिड होता है, जो आपकी और आपके बच्चे की आंतों को गला सकता है और उसमें छेद भी कर सकता है। इलाज के दौरान दिल्ली एम्स में इस बच्ची ने आखिरी सांस ली। ఈ కోలా తాగండి, ఈ పెప్సీ తాగండి, మౌంటైన్ డ్యూ తాగండి, మ్యాంగో జ్యూస్ తాగండి, ఓఆర్ఎస్ కూడా, ఇలా ఎన్నని అన్నిటికీ యాడ్లు ఇస్తూ సెలబ్రిటీలు మాత్రం డబ్బులు తీసుకుంటూ ఉంటారు. అందులో పావించు కూడా వాళ్ళు తినరు, ఎందుకంటే అందులో కెమికల్స్ కలుస్తాయి, అలాగే షుగర్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి తెలుసు అది ఎంత హార్మ్ఫుల్ ఉంది. అలాంటి హార్మ్ఫుల్ ఉండేటివి కూడా యాడ్లు ఇచ్చి మనీ తీసుకుంటున్నారే కానీ ప్రజలకు ఏమైతుందని ఒక్కసారి కూడా ఆలోచించలేదు. ఏది మంచిది అని మాత్రం వాళ్ళు చెప్తారు, యాడ్లు అయితే ఇస్తారు, కానీ అదే కంటెంట్ ని మాత్రం వాళ్ళు మాత్రం తీసుకోరు. ఎందుకంటే అవి మన లైఫ్లు కదా, వాళ్ళ లైఫ్లు కాదు కదా. పోతే మన లైఫ్ పోతుంది కానీ వాళ్ళకేం పోదు కదా. నార్త్ ఇండియాలో ఇంటర్ చదివే పాప, 16 ఏళ్ల పాప ఇలా మ్యాగీ, పాస్తా ఏంటో తిని తన హెల్త్ పాడు చేసుకునింది. యాడ్లు చూపించి ఇది చూపించడం వల్ల పిల్లలు అనేవాళ్ళు అట్రాక్ట్ అయ్యి వాటిని కొనే వరకు తల్లిదండ్రులు ప్రాణాలు తీసి కొనమని చెప్పి అవి తీసుకుని తిని చచ్చిపోతున్నారు. ఎన్నో రోగాలు వస్తున్నాయి, క్యాన్సర్ అని ఏవేవో తెలియని రోగాలు. వేరే కంట్రీలు తీసుకోండి, ప్రతి కంట్రీలోనూ ఫుడ్ క్వాలిటీ చాలా బాగుంటుంది. జపానే తీసుకోండి, ఒక ఫుడ్ కవర్ మీద దానిపైన ఉన్న బొమ్మ ఎలా ఉందో అందులోపల కూడా ఫుడ్ అలాగేనే ఉంటది. ఇన్ కేస్ ఆ ఫుడ్ అలా లేదు అంటే ఆ ఫుడ్ ని సేల్ చేయరు, మీరు దాని మీద కేసు కూడా వేయచ్చు. ప్రతి కంట్రీలోనూ ఫుడ్ అనేది ఎంతో హైజీనిక్ గా, దానికి కొన్ని మోతాదుల్లో ఉంటాయి, ఇలా ఇలా తీసుకోవాలని అలానే ఇస్తున్నారు. కానీ ఇండియాలో మాత్రం అది జరగడమే లేదు.